పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు క్యాన్సర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ గారు ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్ నుంచి. మీకు ఎప్పుడైనా నీ పెయిన్స్ వచ్చాయా? అంటే హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఈ సర్జరీస్ అని, ఆ మెడిసిన్, ఇంజెక్షన్స్ అని అలసిపోయారా? పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, రీజనరేటివ్, ఆర్థోపెడిక్, అసలు దీని మీద మీకు అవేర్నెస్ ఉందా? సో ఈ విషయం గురించి ఈరోజు మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఏంటి ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో కొన్ని మోసాలు జరుగుతూనే ఉన్నాయి. బట్ పాపం ఎల్డర్ జనరేషన్స్ వాళ్ళని కూడా వాళ్ళే మోకాళ్ళ నొప్పులతో వస్తే వాళ్ళకి పిఆర్పి ఇంజెక్షన్స్ అని చెప్పి వేరే టెస్ట్లు లేకపోతే ఇట్లా అని చెప్పి సర్జరీస్ అని చెప్పి చేస్తున్నారు. ఇందులో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ఫస్ట్లీ ఐడ్రీమ్స్ ప్రేక్షకులకి నమస్కారం అండి, ఝాన్సీకి మీకు కూడా. సో ప్రతి ఫీల్డ్లోనూ రకరకాల ఇప్పుడు మీరు ఒక మొబైల్ షాప్కి వెళ్తే ఒక 100 రకాల మొబైల్స్ ఉంటే ఏం కొనుక్కోవాలని మీరు ఆలోచిస్తారు. అట్లాగే ఒక ఫ్రూట్ షాప్కి వెళ్తే ఒక మ్యాంగో తీసుకున్నాం అంటే ఒక 10 రకాల మ్యాంగోస్ ఉంటాయి. ఈ మ్యాంగో ఏ మ్యాంగో కొనుక్కోవాలి. లేకపోతే బట్టల షాప్కి వెళ్తే ఒక 100 రకాల బట్టలు ఉంటాయి, ఏం కొనుక్కోవాలి. సో అన్ని చోట్ల మరి ఇంత చాయిస్ ఇస్తున్నాం. మన మెడికల్ ఫీల్డ్లో కూడా ఎందుకు ఇంత బోరింగ్ అయిపోతుంది మనకి లైఫ్? వాళ్ళకి మనం జనాలు కూడా మనం కన్ఫ్యూజ్ చేసేద్దాం కొన్ని రోజులు, అర్థం కాకుండా చేసేద్దాం ఏంటి అని. ఇది లిటరల్లీ రియాలిటీ. ఏమవుతుందంటే ఈరోజు వచ్చే ప్రతి పేషెంట్ 2-3 హాస్పిటల్స్ ఫైల్స్ తీసుకొని రావటం ఎందుకు జరుగుతుందంటే, ఒక డాక్టర్ చెప్పిన దానికి ఇంకో డాక్టర్ చెప్పిన దానికి పొంతన ఉండలేదు. ఒక డాక్టర్ చెప్పిన ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్కి ఇంకో డాక్టర్ చెప్పే ట్రీట్మెంట్కి పొంతన ఉంటుంది. అన్ఫార్చునేట్లీ స్టాండర్డైజేషన్, ఈ ట్రీట్మెంట్స్కి స్టాండర్డైజేషన్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. యూకేలో, యూఎస్లో ఇట్ ఈస్ ఆల్ స్టాండర్డైజ్. ఇండియాలో స్టాండర్డైజేషన్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం అంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. నాట్ లైక్ సో ఎప్పుడు కూడా ఏంటి, ఇనీషియల్ స్టేజెస్లో మందులతో వాడతాము, నెక్స్ట్ స్టేజెస్లో కొంత ఏదైనా అగ్రెసివ్గా ఫిజియోథెరపీ మందులు, ఇంకొక స్టేజ్లో ఇంజెక్టబుల్స్, 4th స్టేజ్కి వచ్చేసరికి సర్జరీస్. దెర్ ఇస్ అ క్లాసిక్ ప్యాటర్న్. కాకపోతే ఏంటి అని అంటే వీటిని మనం బైపాస్ చేయకూడదు. నిజానికి ఒక రియాలిటీ కూడా చెప్తాను. ఇండియాలో 42% ఆర్థోపెడిక్ సర్జరీస్ ఆర్ అన్నెసరీ సర్జరీస్. ఇట్ వాస్ డిక్లేర్డ్ బై ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఓపెన్ గా చెప్పింది 42% మందికి అనవసరంగా సర్జరీ చేస్తున్నారు అని. ఓకే, ఇప్పుడు దీని మీద రివ్యూ ఉండదా సార్? వీళ్ళకి ఇప్పుడు ఒక హాస్పిటల్లో సర్జరీస్ జరుగుతున్నాయి, ఎందుకు చేస్తున్నారు? వెరీ హార్డ్. ఇంత డేటా మధ్యలో దాన్ని ఒక చిన్న కేసును మనం ఏదైనా ఫైట్ చేయాలంటే సంవత్సరాలు పడుతుంది కోర్టు నుంచి బయటికి రావడానికి. అలాంటిది ఇదేంటి? సో వీటన్నిటి మధ్యలో ఛాన్స్ పే డాన్స్ లాగా ఒకటి పిఆర్పి అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఇప్పుడు పాపులర్ అయింది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పెయిన్ క్లినిక్స్, పిఆర్పీస్ ఇంజెక్షన్లు ఇచ్చేస్తే మీకు కంప్లీట్ గా ఎట్లాంటి వాళ్ళైనా ఇట్లా పిటి ఉషా పరిగెడతా ఉన్నట్టు నెక్స్ట్ పరిగెట్టేస్తారు. ఫస్ట్ బాగా అరిగిపోయిన మోకాల ఇంజెక్షన్ ఇవ్వగానే ఫుల్ గ్యాప్ వచ్చేస్తుంది. ఇలా ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెడిసిన్. పిఆర్పి అనేది ఇట్స్ అ వండర్ఫుల్ మెడిసిన్. డెఫినెట్లీ మెడిసిన్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మీ ఓన్ రక్తం నుంచి తీస్తున్న ఒక ప్లాస్మా. అది ఇంజురీ అయిన టిష్యూస్కి ఇంజెక్ట్ చేయటం వల్ల ఆ టిష్యూస్ అనేవి రీజనరేట్ రిపేర్ అవ్వటం, నాట్ రీజనరేటింగ్, రిపేర్ అయ్యి కొంత పెయిన్ అనేది తగ్గటం ఇది ఉంది. బట్ ఏంటంటే అన్ని కంట్రీస్ దీన్ని ప్రమోట్ చేయట్లేదు. ఇండియాలో బాగా పాపులర్ ఎట్లా అయిందంటే పెయిన్ క్లినిక్స్ రూపంలో బాగా పాపులర్ అయిపోయింది. పెయిన్ క్లినిక్స్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి అని అంటే, అందరూ బ్యాన్ చేస్తున్నారని కాదు, అవసరం ఉన్నా లేకపోయినా ఈ ఇంజెక్షన్స్ మోకాళ్ళు, ఎస్పెషలీ మోకాళ్ళకి పిఆర్పి ఎక్కడనే ఇవ్వచ్చు. మీరు ఫేస్కి ఇవ్వచ్చు, హెయిర్కి ఇవ్వచ్చు, షోల్డర్కి ఇవ్వచ్చు. తర్వాత ఉమెన్ ప్రెగ్నెంట్లో అవ్వాలనుకునే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎండోమెట్రియల్ రైపనింగ్కి పిఆర్పి వాస్ ఎక్సలెంట్. అట్లా అప్లికేషన్స్ ఆర్ మెనీ. బట్ ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు, ఒక సైడ్ సర్జన్స్ ఏమో మేము పాడైపోయిందిరా బాబు నువ్వు సర్జరీ చేయించుకొని మేము చెప్తాం, ఇంకొకళ్ళు అంటారు ఏం లేదు ఇంజెక్షన్ ఇస్తే మొత్తం పాడైపోతుంది. నిజం ఏంటి అని అంటే ఏ ఒక్క మనిషి వాయిస్ని రివర్స్ చేయలేదు.
ఆ పవర్ నీకు లేదు, నాకు లేదు. ఏజింగ్ ప్రాసెస్ అనేది నేచర్ ఇచ్చిన ఒక వరం అనుకోవాలా లేకపోతే శాపం అనుకోవాలా, ప్రతి ఒక్కరు ఏజింగ్ ప్రాసెస్లో నుంచి వెళ్ళిపోవాల్సింది. 50 తర్వాత 60, 60 తర్వాత 70. ఈ డీజనరేషన్తో వచ్చిన ఏవైతే మార్పులు ఉన్నాయో దాన్ని ఏ ఒక్కళ్ళు ఏ మందులు రివర్స్ చేయలేదు. అండ్ పిఆర్పి ఈజ్ ఇంపాసిబుల్ టు రివర్స్. ఒక స్టేజ్ దాకా గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజ్ దాకా కొంత మటుకు ఉపశమనం ఇస్తాయి. మేజర్లీ మేము సజెస్ట్ చేసేది లైఫ్ స్టైల్ మార్చుకోండి, కొంచెం వెయిట్ తగ్గండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, మంచి ఆహారం తీసుకోండి. ఇన్ని సంవత్సరాలు ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నారు, ఇప్పుడు కొంత డయట్ మార్చుకోండి. వాటితో పాటు ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ డెఫినెట్లీ కొంత ఫెసిలిటేట్ చేస్తాయి. నేను ఇస్తాను పిఆర్పి ఇంజెక్షన్స్, బట్ వెరీ సెలెక్టివ్లీ. అవుట్ ఆఫ్ 1000 మందికి ఒక్కళ్ళకి ఇద్దరికి. నో 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 అలా ఏమీ లేదు. పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఇప్పుడు రోజు కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, కొంతమంది హైపర్ టెన్షన్ ఉంటుంది, కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. వీడు రోజు పెయిన్ కిల్లర్స్ తినలేరు కదండి. రోజు పెయిన్ మందులు తింటూ ఉంటే కిడ్నీ అయిపోవాలి, లివర్ ఏమైపోవాలి. వాళ్ళకి ఇంజెక్షన్స్ వల్ల కొంతకాలం కొంత ఉపశమనం అంతే. ఇట్స్ ఏ వెరీ షార్ట్ టర్మ్ రిలాక్సేషన్. ఒక 1 year పాటు ఏదో కండిషన్స్ వల్ల ఆపరేషన్ చేయించుకోలేకపోయారు, ఏదో కండిషన్స్ వల్ల వాళ్ళకి ఆపరేషన్ పడదు అనుకునే వాళ్ళకి ఒక షార్ట్ టర్మ్ ఉపశమనం. ఇంజెక్టబుల్ విల్ వర్క్ బెటర్ దెన్ నార్మల్ ఓరల్ టాబ్లెట్స్. 100%. ఓకే. సో ఇదే మోసం జరుగుతుందట. మీరు ఊరికే సర్జరీ అవసరం లేదు, కొంచెం మనీ తక్కువ అవుతాయని లేకపోతే ఇంకేదంటే అలా అని చెప్పి వెంటనే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఎవరైనా సర్జరీ చెప్పినా అది కూడా రాంగే. నేను అదే చెప్తున్నాను దట్ యునో కడిగిన ముత్యాలు అటు లేవు ఇటు లేవు. బట్ ఏంటి అంటే కరెక్ట్ డెసిషన్ అనేది డాక్టర్ ఇవ్వటం, డాక్టర్గా ఒక రెస్పాన్సిబిలిటీ, అది ఎథికల్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతి డాక్టరు కూడా అది ఎంత మటుకు అవసరమో అంత మటుకే. మా డాక్టర్లో కూడా బ్యాడ్ నేమ్ ఎందుకు వస్తుందంటే కొంతమంది హాస్పిటల్స్కి వెళ్తే ఏమీ లేకపోయినా రీప్లేస్మెంట్ చేసేస్తున్నారు, అవసరం లేకపోయినా దాని నుంచి కాంప్లికేషన్స్ అవుతున్నాయి అనేది డాక్టర్ల సైడ్ కూడా ఒక ఫ్యాక్ట్ ఉంది. ఇంకొక సైడ్ పెయిన్ క్లినిక్స్ అని పెట్టేసి జనాలు దోచుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చార్జ్ చేస్తున్నారు. నిజానికి అసలు అంత కాస్ట్ కూడా అవ్వదు, చాలా తక్కువ కాస్ట్ అండి పిఆర్పి అనేది. మీరు బయట ఎంత పే చేస్తున్నారో నాకు తెలుసు, వాటిలో 1/10 కాస్ట్ అవుతుంది. నేను కాస్ట్ చెప్పదలుచుకోలేదు, 1/10 కాస్ట్. ఇప్పుడు ఇది ఇండివిజువల్ గా ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఒక హాస్పిటల్ రెప్యుటేషన్ ని బట్టి వాళ్ళు ఇండివిజువల్ గా సెట్ చేసుకునే ప్రైసెస్ ఎవరైనా ప్రాసెస్ చేసి చెయ్యొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా బయట ఇప్పుడు వీళ్ళు ఉంటారు గాడ్లీ ఫిగర్స్, బాబాలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు నేను ఇట్లా అంటే మీకు వెల్త్ వచ్చేస్తుంది, ఇట్లా అంటే మీ పాపకి సీట్ వస్తుంది, ఇట్లా అంటే కార్ వస్తుంది, కాకపోతే మనం ₹1,00,000 ఇస్తే ఇట్లా అంటాను అంటే నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకే ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ విధంగా చూస్తే ఇది కూడా నేను అనుకోను దట్ ప్రజలు నమ్ముతున్నారు వాళ్ళు మరి. బట్ మెడికల్గా చెప్పేది ఏంటి అంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఒక 10% దాకా పనిచేస్తాయి, ఏది కూడా రివర్స్ చేయలేదు. ఏదైనా టెంపరీ ఉపశమనం కోసమే ఇన్ ద ఎండ్. కాకపోతే ఏంటంటే అర్లీ డిజనరేషన్, 45 years 50 years వాళ్ళకి త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు ఈ ఇంజెక్షన్స్ కొంతకాలం ప్రొలాంగ్ చేస్తాయి అనమాట. చాలా సింపుల్ టెక్నిక్, బ్లడ్ తీయటం, ప్రాసెస్ చేసి దాంతోపాటు కొన్ని విస్కో సప్లిమెంట్స్ అని ఉంటాయి, ఇవి జాయింట్స్లోకి ఎక్కించడం జరుగుతుంది. ఇంకొక డౌట్ కూడా ఉంది, ఇదేంటి రిపీటెడ్గా 4 సార్లు 5 సార్లు తీసుకోవడం? నో, మ్యాక్సిమం ఒకసారి 2 times కన్నా ఎక్కువ తీసుకోకూడదు. దీనికి ఏమి ప్యాకేజ్ సిస్టమ్ ఏం లేదు, 3 సార్లు చేయించుకోవాలి, 4 సార్లు చేయించుకోవాలి. నో ప్యాకేజ్ సిస్టమ్. ఒకసారి చేయండి, ఆ రిజల్ట్ బాగుందంటే మేబీ ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొకసారి చేయించుకోండి తప్పితే నో టాపింగ్ అప్ డోస్ అనేది ఈ సిస్టంలో లేదు. సో కాబట్టి పిఆర్పీస్ అనేవి ఎవరు చేసుకోవాలనేది డాక్టర్గా మనం నిర్ణయించి ఆ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్థరైటిస్ దాకా పనిచేస్తే గ్రేడ్ 3, 4లో పనిచేయవు, అప్పుడే సర్జరీ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ మార్పులు అన్నట్టు పుల్లటి పదార్థాలు తక్కువ చేయండి. చింతపండు ఒకటి, కందిపప్పు, టొమాటో కొంచెం తక్కువ తినడం వల్ల జాయింట్ డీజనరేషన్ తగ్గుతుంది. కానీ మనం మ్యాక్సిమం కన్జంప్షన్ అది కందిపప్పు అయితే అసలు లేదు, ప్రతి దాంట్లో కందిపప్పు వల్ల యాక్చువల్లీ కొన్ని ఇల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో వేరే పప్పులు కన్జ్యూమ్ చేయటం మంచిది. చింతపండు ఒకటి కన్జ్యూమ్షన్ తక్కువ చేయండి, టొమాటోస్ కూడా కన్జంప్షన్ తక్కువ చేయండి. ఇలా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, కింద కూర్చోవడం ఒకటి అవాయిడ్ చేయండి, మెట్లు ఎక్కడం దిగటం అవాయిడ్ చేయండి. ఇలాంటి కొన్ని పద్ధతులు, కొన్ని మజిల్ ఎక్సర్సైజెస్ ఇవి చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ జాయింట్ హెల్త్ బాగుంటుంది. ఈ ఆర్పీ అనేది ఓకే అప్ టు 10% యాజ్ ఐ సెడ్ దట్ ఇట్ విల్ గివ్ యూ ఉపశమనం వస్తుంది, కానీ కంప్లీట్గా పాడైపోయిన తర్వాత ఏ ఒక్కడు దేవుడి చేతిలోనే ఉండదు.
సో ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఈ డాక్టర్ని నమ్మండి అని ఎవ్వరూ ఏమీ చెప్పలేరు. బట్ కాషియస్గా ఉండండి మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కానీ, పే చేసేటప్పుడు హై పేస్ లేకపోతే 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్ళడం మంచిది. సింపుల్ లాజిక్. ఏ ఒక్క మందుని కూడా మనిషిని 60 నుంచి 20 తీసుకురాదండి, అంతే. అలా ఎవరైనా ప్రామిస్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా బాబా డ్రెస్ వేసుకుని నుంచుంటే బెటర్. వాళ్ళు నమ్ముతానికి మీరు ఫోటో పెట్టుకుంటే ఇంట్లో సో కాషియస్ గా ఉండండి. అండ్ మీకు కూడా ప్రతి మంత్ బోల్డ్ అంత అవేర్నెస్ కల్పించే వీడియోస్ ప్రసాద్ సార్తో మేము కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.